గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హైడ్రమ్ మీడియా. మరోసారి గోల్డ్ ధరలు అయితే పెరిగాయి. ఎందుకంటారు? అంటే వస్తున్న పండగల కారణంగా అని అంటున్నారు కొంతమంది అనలిస్టులు. అంటే దగ్గరలో రక్షాబంధన్, ఆ తర్వాత వినాయక చవితి, నెక్స్ట్ కంప్లీట్గా ఫెస్టివల్ సీజన్ అంతా ఉంది. అయితే ఇండియాలో ముఖ్యంగా గోల్డ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. మరి ఈ గోల్డ్ పరిస్థితి ఏంటి, అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. అంటే ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా మీరు ఎంతోమందికి ఫైనాన్షియల్స్ అనేవి అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీ మాట కూడా వినకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది గోల్డ్ మీద అనేది మీరు ఎన్నోసార్లు చెప్పారు. డ్యూ టు ఎమోషనల్ ఇది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ మనకంతా కూడా ఫెస్టివల్స్ నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ అనేది మళ్ళీ రేట్ పెరిగింది. అవునండి. ఈ ఎఫెక్ట్ ఏనంటారా రీజన్? సో ఇదైతే కాదండి, ఎందుకంటే ఎప్పుడు గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ కమోడిటీ. మన ఇండియన్ కన్జంప్షన్ ఎంత ఉన్నా సరే ఆ ప్రైజెస్కి, అంటే గోల్డ్ ప్రైజెస్కి పెరగడానికి కానీ తగ్గడానికి కానీ ఎక్కువగా ఇంటర్నేషనల్ రీజన్సే ఎక్కువగా ఉంటాయి. సో ఇంటర్నేషనల్ రీజన్స్ ఇప్పుడు ఏంటి అంటే టారిఫ్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండి. అంటే ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి యూఎస్కి చాలా వరకు జెమ్స్ అండ్ జ్యువెలరీ, మనకి గోల్డ్ ఇవన్నీ కూడా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఎక్స్పోర్ట్స్ అవుతాయండి. ఇక్కడ చాలా మంది క్రాఫ్ట్స్ ఉంటారు, అంటే చాలా బాగా దాన్ని తయారు చేసే వాళ్ళు ఉంటారు, స్కిల్డ్ క్రాఫ్ట్స్ అంటారు. అంటే ఈ డైమండ్స్ని, గోల్డ్ జ్యువెలరీని, జెమ్స్ వాటిని అంతా కూడా పెట్టి అక్కడికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల చాలా వరకు ఇంపాక్ట్ అవుతున్నారండి వాళ్ళందరూ కూడా. సో దీనివల్ల కాస్ట్లు పెరిగే అవకాశం ఎంతవరకు ఉంది అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. టారిఫ్స్ వల్ల డెఫినెట్లీ ఆ పర్టికులర్ జెమ్స్ అండ్ జ్యువెలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంపాక్ట్ అవుతుందండి. ఈ టారిఫ్స్ వల్ల, ఇందులో వచ్చే అన్సర్టనిటీ వల్ల కూడా గోల్డ్ పెరుగుతోంది రేట్. మీరు ఒకసారి గమనిస్తే కొంచెం కూల్ ఆఫ్ అయినట్టుగా అయ్యి మళ్ళీ 1 lakh వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఈ టారిఫ్స్ చుట్టూ ఉన్న అన్సర్టనిటీస్ అనేవి ఇంకా కంప్లీట్గా వెళ్ళలేదు. సో ఎక్కడైతే అన్సర్టనిటీ, క్లారిటీ లేదో గోల్డ్ అనేది ఇమీడియట్గా మనకి పెరుగుతుంది. దీంతో పాటు ఏమవుతుందంటే మన రూపీ కూడా బాగా డిప్రిషియేట్ అయిపోతుందండి. 85 రూపీస్ ఉండేది ఇప్పుడు 87 ఉంది. సో రూపీ ఎప్పుడైతే డిప్రిషియేట్ అవుతుందో మనకి ఇండియాలో ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. సో రూపీ ఎంతవరకు మనకి తగ్గిపోతూ ఉంటుందో మన వాల్యూ, మనకి గోల్డ్ అనేది కాస్ట్లీ అయిపోతుంది. సో అది ఒక రీజన్. సో ఇలానే ఇంకొన్ని టెన్షన్స్, అంటే రష్యా కొన్ని శాంక్షన్స్ ఎదుర్కొంటుంది. దానివల్ల కూడా కొంచెం ఈ రష్యాలో ఉండే కొన్ని ఇష్యూస్ వల్ల కూడా, ఈ వార్ ఇష్యూస్ వల్ల గోల్డ్ అనేది ఇంకా పెరుగుతునేటట్టుగానే మనకు కనిపిస్తుందండి. సో డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ ద పీపుల్ ఎవరైతే ఇప్పుడు ఇలా పండగలు జరుపుకునేటప్పుడు ట్రెడిషనల్గా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది. డెఫినెట్గా మేమందరం కూడా కొనుక్కునేటప్పుడు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో అది మాకే తెలుస్తుందండి. సో ఎప్పుడైనా ఈ వరలక్ష్మి వ్రతానికి మనం కంపల్సరీ ఏదో కొంత గోల్డ్ ఒక రూపులో కానీ ఏదో ఒకటి కొనుక్కొని ఇంటికి తెచ్చుకునే వాళ్ళము. సో ఇప్పుడు అది ఎంత కాస్ట్లీ అయిపోయిందంటే ఏదైనా చిన్న ఐటెం కూడా కొనుక్కోలేని పరిస్థితికి వెళ్ళిపోయాము. అలానే ఇప్పుడు మనకంటే ఏదో మనం తగ్గించుకుంటాం. బట్ ఇంట్లో మ్యారేజెస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆగస్ట్ అంతా కూడా మ్యారేజ్ సీజన్. వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగే అంశం అండి. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్స్ కానీ, లేకపోతే ఒకవైపు రష్యా వార్ కానీ, మన రూపీ డిప్రిషియేషన్ కానీ గోల్డ్ని తగ్గనీయకుండా అలానే 1 lakh దగ్గర పెట్టే అవకాశాలు ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఇవన్నీ కొంచెం ఆగితే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుందండి. బట్ రైట్ నౌ అయితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ లాగా మనం బయట కండిషన్స్ కనపడుతున్నాయి. సో ఇదైతే కాదండి, ఎందుకంటే ఎప్పుడు గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ కమోడిటీ. మన ఇండియన్ కన్జంప్షన్ ఎంత ఉన్నా సరే ఆ ప్రైజెస్కి, అంటే గోల్డ్ ప్రైజెస్కి పెరగడానికి కానీ తగ్గడానికి కానీ ఎక్కువగా ఇంటర్నేషనల్ రీజన్సే ఎక్కువగా ఉంటాయి. సో ఇంటర్నేషనల్ రీజన్స్ ఇప్పుడు ఏంటి అంటే టారిఫ్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండి. అంటే ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి యూఎస్కి చాలా వరకు జెమ్స్ అండ్ జ్యువెలరీ, మనకి గోల్డ్ ఇవన్నీ కూడా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఎక్స్పోర్ట్స్ అవుతాయండి. ఇక్కడ చాలా మంది క్రాఫ్ట్స్ ఉంటారు, అంటే చాలా బాగా దాన్ని తయారు చేసే వాళ్ళు ఉంటారు, స్కిల్డ్ క్రాఫ్ట్స్ అంటారు. అంటే ఈ డైమండ్స్ని, గోల్డ్ జ్యువెలరీని, జెమ్స్ వాటిని అంతా కూడా పెట్టి అక్కడికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల చాలా వరకు ఇంపాక్ట్ అవుతున్నారండి వాళ్ళందరూ కూడా. సో దీనివల్ల కాస్ట్లు పెరిగే అవకాశం ఎంతవరకు ఉంది అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. టారిఫ్స్ వల్ల డెఫినెట్లీ ఆ పర్టికులర్ జెమ్స్ అండ్ జ్యువెలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంపాక్ట్ అవుతుందండి. ఈ టారిఫ్స్ వల్ల, ఇందులో వచ్చే అన్సర్టనిటీ వల్ల కూడా గోల్డ్ పెరుగుతోంది రేట్. మీరు ఒకసారి గమనిస్తే కొంచెం కూల్ ఆఫ్ అయినట్టుగా అయ్యి మళ్ళీ 1 lakh వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఈ టారిఫ్స్ చుట్టూ ఉన్న అన్సర్టనిటీస్ అనేవి ఇంకా కంప్లీట్గా వెళ్ళలేదు. సో ఎక్కడైతే అన్సర్టనిటీ, క్లారిటీ లేదో గోల్డ్ అనేది ఇమీడియట్గా మనకి పెరుగుతుంది. దీంతో పాటు ఏమవుతుందంటే మన రూపీ కూడా బాగా డిప్రిషియేట్ అయిపోతుందండి. 85 రూపీస్ ఉండేది ఇప్పుడు 87 ఉంది. సో రూపీ ఎప్పుడైతే డిప్రిషియేట్ అవుతుందో మనకి ఇండియాలో ఎక్స్పెన్సివ్ అయిపోద్ది.
సో రూపీ ఎంత వరకు మనకి తగ్గిపోతూ ఉంటుందో మన వాల్యూ, మనకి గోల్డ్ అనేది కాస్ట్లీ అయిపోతుంది. సో అది ఒక రీజన్. సో ఇలానే ఇంకొన్ని టెన్షన్స్ అంటే రష్యా కొన్ని శాంక్షన్స్ ఎదుర్కొంటుంది. దానివల్ల కూడా కొంచెం ఈ రష్యాలో ఉండే కొన్ని ఇష్యూస్ వల్ల కూడా ఈ వార్ ఇష్యూస్ వల్ల గోల్డ్ అనేది ఇంకా పెరుగుతునేటట్టుగానే మనకు కనిపిస్తుందండి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ ద పీపుల్ ఎవరైతే ఇప్పుడు ఇలా పండగలు జరుపుకునేటప్పుడు ట్రెడిషనల్గా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది. డెఫినెట్గా అందరూ మేమందరం కూడా కొనుక్కునేటప్పుడు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో అది మాకే తెలుస్తుందండి. సో ఎప్పుడైనా ఈ వరలక్ష్మి వ్రతానికి మనం కంపల్సరీ ఏదో కొంత గోల్డ్ ఒక రూపులో కానీ ఏదో ఒకటి కొనుక్కొని ఇంటికి తెచ్చుకునే వాళ్ళము. సో ఇప్పుడు అది ఎంత కాస్ట్లీ అయిపోయిందంటే ఏదైనా చిన్న ఐటెం కూడా కొనుక్కోలేని పరిస్థితికి వెళ్ళిపోయాము. అలానే ఇప్పుడు మనకంటే ఏదో మనం తగ్గించుకుంటాం. బట్ ఇంట్లో మ్యారేజెస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆగస్ట్ అంతా కూడా మ్యారేజ్ సీజన్. వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగే అంశం అండి. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్స్ కానీ లేకపోతే ఒకవైపు రష్యా వార్ కానీ మన రూపీ డిప్రిషియేషన్ కానీ గోల్డ్ని తగ్గనీయకుండా అలానే 1 lakh దగ్గర పెట్టే అవకాశాలు ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఇవన్నీ కొంచెం ఆగితే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుందండి. బట్ రైట్ నౌ అయితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ లాగా మనం బయట కండిషన్స్ కనపడుతున్నాయి. సో అంటే ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గోల్డ్ ప్రైస్ అనేది మెయిన్ రీజన్స్ ఇంతకాలం ఇండియన్ కన్జంప్షన్ అనుకుంటూ లేదండి, ఉన్నారనమాట. ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్సేనండి. గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ కామోడిటీ. యా సో డెఫినెట్లీ ఇది ఒక మంచి ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది క్లారిటీ ఇవ్వడానికి, లేకపోతే మన ఫెస్టివల్స్ కారణంగానే గోల్డ్ పెరిగిపోతుంది అదేం లేదు. ఒక రాంగ్ ఎగ్జంప్షన్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ షార్ట్ అండ్ స్వీట్ ఎపిసోడ్ ఎందుకు అంటే ఇలాంటి క్లారిఫికేషన్ ఇవ్వడానికి. ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ కావాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏ కాన్సెప్ట్ మీద, ఏ విషయం మీద మీరు కావాలనుకుంటున్నారో కూడా తప్పకుండా మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.